ప్రత్యేకించి అందరూ, అందున స్త్రీలు, అందున గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఏ కలుషిత భావాలు, రాగద్వేషాలు మనస్సులో ఉండకూడదు. ఆ 9 నెలలు నిజంగా ఎలా ఉండాలి అంటే లక్ష్మీదేవిలాగా, గోదాదేవిలాగా స్వామివారి సన్నిధిలో ఒడిలో ప్రశాంతంగా ఉండాలి. భర్త సన్నిధిలో ఇంకేం మాట్లాడకూడదు. ఇంట్లో వాళ్ళు కూడా గర్భిణి అయినటువంటి స్త్రీకి ఏ ప్రమాదకరమైన విషయాలు చెప్పకూడదు, ఆందోళన కలిగించే విషయాలు చెప్పకూడదు. ఏది చెప్తే వాళ్ళు బాధపడతారో ఆ మాట చెప్పకూడదు. వీలైతే సంతోషించే మాట చెప్పాలి, లేదు అబద్ధం అనుకోని మాట్లాడ కూరుకోవాలి, అంతే. ఆ మనస్సు ప్రభావం బిడ్డల మీద ఉంటుంది ఖచ్చితంగా. అందుకని ఈ వినత చేసిన పనికి పాపం అనూరుడికి కాళ్ళు లేకుండా పోయే, అందుకే ఆయన పేరు అనూరుడు, ఊరు లేనివాడు. ఆయన పుట్టుకతో పాపం తొడలు లేవు, కాళ్ళు లేవు. ఎందుకు లేవు? వాళ్ళ అమ్మాయి చేసింది. ఆ తోడుకోవడం సవతి ఉందే కద్రువ, తొందరగా పిల్లల్ని కనేసింది. పాములు కదా తొందరగా పుట్టేశారు. ఈవిడ పక్షిని కనాలి, గుడ్డు పెట్టింది. ఆ గుడ్డు ఎంతకీ ఈ పక్షి అవ్వట్లేదు, అందుకని దాన్ని చిదివేసింది.